కాలమునకు ప్రతిబంధకము ఆకర్షణీయమైనటువంటి విషయాలు మనసుని లోభ పెడతాయి, మనసుని మోహ పెడతాయి. చూడండి, నా ఫేవరెట్ వాచ్ ఇక్కడ వదలలేకపోతున్నా, కానీ వదలాలి, తప్పదు. కొన్ని కావాలంటే కొన్ని వదలాలి. ఈ కాలచక్ర గ్రంథం నా దగ్గర ఉన్నంత వరకు ప్రపంచంలో నేను ఏది కోరినా అది నా కాళ్ళ కిందకి రావాల్సిందే. శ్రీకృష్ణుడి మరణంతో ద్వాపర యుగం ముగిసింది. ఆ క్షణం నుండి కలియుగం ప్రారంభమైంది. కలియుగంలో కలి అనేది బయట తిరిగే రాక్షసుడు కాదు, ప్రతి మనిషిలో దాగి ఉండే చీకటి. ఆ చీకటి రూపాలే అసూయ, అహంకారం, కోపం, కామం, మోసం, స్వార్థం. కలి ఇవన్నీ మనలో పెంచి చిన్న తప్పులను పెద్ద నేరాలుగా, చిన్న సుఖాలను అంతులేని ఆశలుగా మార్చుతుంది. అలా తెలియకుండానే మనిషి కర్మ సమతుల్యతను కోల్పోతూ ఉంటాడు. ఈ అసమతుల్యతను సరిచేయటానికి కృష్ణుడు ఒక దివ్య సాధనాన్ని సృష్టించాడు అతను కాలం చేయకముందు. అదే ఒక పవిత్ర గ్రంథం. ఆ గ్రంథం లక్ష్యం మనిషిలో ఆశను వెలిగించడం, ఆ ఆశతో అతనిలో దాగి ఉన్న కలిని బయటికి తీయడం, ఆ కలిని మనిషే స్వచ్ఛందంగా జయించేలా చేయడం, కర్మని తిరిగి సమతుల్యత చేయడం, చివరికి ధర్మాన్ని నిలబెట్టడం. మనుషుల కర్మలను సమతుల్యం చేయడానికి శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రాన్ని ఆయుధంలా కాకుండా ఈసారి ఒక సాధనంలా తయారు చేసిన గ్రంథమే ఈ కాలచక్ర గ్రంథం. దేవుడా, ఎలాగైనా ఈరోజు ఇంటర్వ్యూ పాస్ అయ్యేటట్టు చూడు. 2 సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నా, ఏదీ వర్కౌట్ అవ్వట్లేదు. పైగా ఇది కూడా ఒక రిఫరల్ మీద వెళ్తున్నా. ఇది కూడా పోయిందంటే నా అంత దురదృష్టవంతుడు ఇంకెవడు ఉండడు. ఈరోజు సెలెక్ట్ కాకపోతే నా పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. ఒక్క అవకాశం ఇవి దేవుడా, నన్ను నేను నిరూపించుకుంటా. ఈ జాబ్ వచ్చిందంటే నా మనసు ఫస్ట్ హాయిగా ఉంటుంది. మంచిగా డబ్బు సంపాదించవచ్చు, అందరి దగ్గర మంచి రెస్పెక్ట్ కూడా వస్తుంది. ఇంట్లో నాన్న అప్పు కూడా తీర్చాలి. నాన్న, ల్యాండ్ ఎంతైనా పర్లేదు, కొనే, నేను చూసుకుంటాను. ముఖ్యంగా అమ్మకు ఆపరేషన్ కూడా చేయించాలి, థ్రోట్ క్యాన్సర్ కోసం. అమ్మా, ఇవాళ సింగింగ్ కాంపిటీషన్కి టికెట్స్ ఇచ్చాను, నువ్వు ఖచ్చితంగా వెళ్ళు. చెల్లి పెళ్ళికి డబ్బులు కూడా కుదరాలి. ప్రణవి, చెప్పరా అన్నయ్య. నీ పెళ్ళికి అని చెప్పి ఒక కాస్ట్లీ రింగ్ ఆర్డర్ పెట్టానే, అది వాళ్ళు వస్తుంది, తీసుకో. అలాగే నేను ప్రేమిస్తున్న నా సుభద్రతో పెళ్లి సెట్ అవుతుంది. పెళ్లి గురించి నేను కంగారు పడుతు, ఇంట్లో నేను ఒప్పిస్తాను, లేదంటే నాతో పాటు వచ్చేసి నీకు ఏ లోటు రాకుండా చూసుకుంటాను. నువ్వు దేనికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అన్నిటికంటే నాకు ఈ జాబ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే కారణం డబ్బు. డబ్బు ఉంటేనే సొసైటీలో ధైర్యంగా బతకగలం. నాకు ఆ ధైర్యం కావాలి. డబ్బులు సంపాదించాలంటే గుడ్డులా కష్టపడాల్సిన అవసరం లేదు. బుర్రని, మనుషుల్ని కరెక్ట్ టైంలో సరిగ్గా వాడితే డబ్బులు అవే వస్తాయి. నీ మీద నమ్మకం వేస్తున్నా, ఇంకా నువ్వే చూసుకోవాలి. ఇంకా ముందు నువ్వు ఆ దేవుణ్ణి, జ్యోతిషాన్ని నమ్మటం మానేసి, అప్పుడు బాగుపడతావు. భూమి తలకిందులైనా సరే జ్యోతిష్యాన్ని వదలడు. మన వీపదం పలకొద్దని చెప్పారంటే బ్రో, అంటే నీ పేరులో వీ పలకడం మానేశాడు, కంట్రోల్ కూడా అవడట్లేదు బ్రో. ఇలాంటి వాడిని ఎక్కడ చూడలేదు. శాస్త్రాలు, దేవుడు, నక్షత్రాలు, జ్యోతిష్యం ఇవన్నీ నమ్ముతాయి సార్, అని ఆ దేవుడే చూసుకుంటాను. దేవుడు బ్రో, దేవుళ్ళు వీ ఉంది కదా, వీడి జ్యోతిష్యం పిచ్చుతో ఆ దేవుడిని కూడా వదలట్లేదు. ఏం మనిషి ఏంటో నీకు నన్ను అయితే నువ్వు బాగుపడంటే. ఎలా అయినా బాగుపడాలి.
10 minutes అయింది, 5 క్వశ్చన్స్ అడిగా, ఒక్కదానికి సరిగ్గా సమాధానం లేదు. ఏ ధైర్యంతో ఇంటర్వ్యూకి వచ్చావు నువ్వు? ఎర్రబొట్టు పెట్టుకొని తెల్ల చొక్కా వేసుకుంటే జాబులు రావు. బుర్ర పెట్టి సబ్జెక్ట్స్ నేర్చుకుంటే వస్తాయి. ఒక మంచి లాంగ్వేజ్ రాదు, కమ్యూనికేషన్ బాగాలేదు. 10th తప్ప మిగతా దగ్గర ఎక్కడ పర్ఫార్మెన్స్ లేదు. మార్క్స్ పక్కన పెట్టు, దేని మీద బేసిక్ నాలెడ్జ్ లేదు నీ దగ్గర. యు మే గో నౌ. ఒక్క అవకాశం ఇవ్వండి సార్, ఈ జాబ్ నాకు ఎంతో ఇంపార్టెంట్. ట్రైనింగ్ ఇస్తే వర్క్ ఖచ్చితంగా నేర్చుకుంటాను. ఇలా చెప్పే చాలా మంది వచ్చి ప్రాజెక్ట్స్ని చెడగొడుతున్నారు. ఫస్ట్ బేసిక్ నాలెడ్జ్ నేర్చుకోండి. ప్రతిదీ బట్టి నేర్చుకుంటే ఇలాగే ఉంటుంది, ఏది బుర్రకెక్కదు. ఒక్క అవకాశం ఇవ్వండి సార్. బయలుదేరమన్నానా? హలో, దీన్ని తీసుకొని వెళ్ళు. నేనేం చేసుకోవాలి దీన్ని? షర్ట్ వైటే, రెజ్యూమ్ వైటే, దేంట్లోనూ మ్యాటర్ లేదు. ఎందుకు వస్తారో తెలియదు ఇలాంటి వాళ్ళంతా. ట్రైనింగ్ అంట ట్రైనింగ్. ఈ రెజ్యూమ్తో బయట బతికేద్దామనే. ఒరే అర్జున్, అప్పుల వాళ్ళు ఇంటి వరకు వచ్చారు. కొద్ది రోజుల్లో ఇల్లు కూడా స్వాధీనం చేసుకుంటారంట. ఏదో ఒకటి చేయరా, అసలే అమ్మ ఆరోగ్యం కూడా క్షీణిస్తుందిరా. అన్నయ్య, ఇంకొక వారం రోజుల్లోపు కట్నం డబ్బులు సెట్ చేయకపోతే పెళ్లి వాళ్ళ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేస్తామంటున్నారా? రోజుకో పెళ్లి సంబంధం తెస్తున్నారు అర్జున్. నాన్న నాకు ఇంకెప్పుడు జాబ్ తెచ్చుకొని నాన్నతో మాట్లాడతావురా? ఈరోజు ఎలాగైనా జాబ్కి సెలెక్ట్ అవ్వు, లేదా నన్ను మర్చిపో. వీటన్నిటికీ ఒకటే సమాధానం. ఆ సమాధానమే అది. ఈ గ్రంథం వాడి సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ నా కాళ్ళ కిందకి తెచ్చుకొని ఎవ్వరు సంపాదించిన విధంగా డబ్బు సంపాదిస్తాను. ఇవాళ సాయంత్రం కోరిక అదే. గ్రంథం ఉన్నంత వరకు నాకు ఏ లోటు ఉండదు. లోతులు తప్ప నోట్లు తెప్పించే మార్గం ఏమి కనిపించట్లేదు. ఈ భయ్యాలన బతుకున్నా బాగుండు. అయితే ఇప్పుడు ఏంటి? ఇప్పుడే రావాలా? సరే అయితే వస్తాను. రే కిరీటి, ఈ బ్యాగ్ తీసుకెళ్ళి పైన పెట్టేసి. కిరీటి భయ్యా, ఒకసారి ఇటు వస్తారా? అర్జున్ బ్రో, ఈ వాటర్ క్యాన్ పెట్టడానికి హెల్ప్ చేస్తావా? అవును, ఇంటర్వ్యూకి వెళ్ళావు కదా, ఏమైంది? అవలేదు బ్రో. తెలుసు బ్రో, నీకు ఇవన్నీ సెట్ అవ్వవు. నా మాట విని నువ్వు నీ ఊరు వెళ్ళిపో, అదే బెస్ట్. సాఫ్ట్వేర్లో ఉండాలంటే తెలివి ఉండాలి, మరి అది నీ దగ్గర అంటే ఎందుకో కష్టం అనిపిస్తుంది. అబ్బో, ఎంత ప్రయత్నించినా ఈ ముద్ద పప్పు ఈ సంపాదనకి పనికి రాదు. చిన్నప్పటి నుంచి ఇది అర్థం చేసుకోకుండా చావడం వల్ల ఇంట్లో ఆ చదువు ఈ ఇంటికి పనికి రాకుండా పోదు. అమ్మాయిని కాపాడలే, ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోలేను. ఈ బాధని భరించలేను. నా మీద చాలా హోప్స్ పెట్టుకున్నాను, కానీ ఎవరు ఓపెన్ నెరవేర్చలేను. సాటిస్ఫై చేసే కెపాసిటీ లేదు, కానీ సూసైడ్ చేసుకునే ఆప్షన్ ఉంది. సారీ అమ్మా. తాగితే పోవాలంటే సరిపోతాడ. చచ్చరా చూడాలన్నామా?
పర్సులో నాకు ఇష్టమైన ఫోటో, నీ ఫోటో ఉంటుంది, చూడాలి. పర్సు ఏది? నా బ్యాగే కాదే. ఇదేం బుక్? నా బ్యాగ్ ఏది? అసలు ఎవరి బ్యాగ్ అది? బుక్ ఏంటి అసలు? బుక్ ఏంటి అసలు? ఏదో మాంత్ర బుక్ లా ఉంది. ఏంటిది? ఏదో సంస్కృతంగా ఉంది, ఏం అర్థం కావట్లేదు అసలు. అమ్మా సంస్కృతం అమ్మ నాకు చిన్నప్పుడు నేర్పించిన ఫస్ట్ లాంగ్వేజ్. అప్పుడు అమ్మ నాకు చెప్పి ఉండాల్సింది, ఏదన్నా అర్థం తెలుసుకొని నేర్చుకోవాలి. బట్ అప్పుడు ఆ విషయం నాకు తెలియలేదు. బట్టి పట్టడం మొదలు పెట్టాను. అప్పటి నుంచి పట్టి 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 ఇప్పుడు హాఫ్ నాలెడ్జ్ గల అయ్యాను. బట్ ఈసారి తప్పు చేయను. ఇదేంటో అర్థం తెలుసుకొని చేస్తా. నేను నేర్చుకున్న ఫస్ట్ అండ్ లాస్ట్ లాంగ్వేజ్ సాంస్క్రిట్. ఫోన్ ఏది? ఓకే గూగుల్, ట్రాన్స్లేట్ దిస్ సెంటెన్స్ ఫ్రమ్ సాంస్క్రిట్ టు తెలుగు. కాలచక్ర గ్రంథం. ఈ గ్రంథంలో నీకు కావాల్సిన కోరిక ఏది ఉన్నా అది రాయు. ఖచ్చితంగా ఆ కోరిక నెరవేరుతుంది. రోజుకి 3 కోరికలు మాత్రమే కోరుకోవచ్చు. 3 కోరికలు కోరిన తర్వాత గ్రంథం కేవలం 1 కోరిక అడుగుతుంది నిన్ను. గ్రంథం అడిగిన ఏ కోరికైనా తీర్చడానికి ప్రయత్నించు, లేదా ప్రత్యామ్నాయం నియమం వాడు. వీటిలో ఏది చేయకపోయినా నువ్వు కోరిన కోరికలు వ్యర్థమైపోతాయి. ఒక్కసారి నువ్వు కోరిన కోరిక మళ్ళీ కోరకూడదు. ఆ కోరిక సంబంధమైన ఏ విషయం కూడా అడగకూడదు మళ్ళీ. ఇక మొదలుపెట్టు. నీకు శుభం కలుగుగాక. నిజంగా ఇటువంటి పుస్తకాలు కూడా ఉంటాయి. ఉంటే బాగు. నేను అనుకున్న కోరికలన్నీ నెరవేర్చుకోవచ్చు. ఏ కష్టం లేకుండా, ఏ బాధ లేకుండా. చిన్నప్పుడు అమ్మ చెప్పేది, ఏమన్నా కోరికలుంటే ఒక డైరీలో రాసుకొని ఆయన ఆ కారణం బలంగా ఉంటే ఆ కోరిక ఎప్పటికైనా నెరవేరుతుందని. ఎదురుంది కదా, అప్పుడు వినలేదు. కనీసం ఎప్పుడైనా ఈ గ్రంథంలో ఆ కోరికలు రాసుకుంటా. అవి నెరవేరినా నెరవేరకపోయినా పెద్ద ఎక్కడ ఉంది? అప్పు తీరిపోవాలి. అబ్బా, ఆపరేషన్కి డబ్బులు సెట్ అవ్వాలి. ఇది ఎలాగో నిజం అవుతుందని నాకు తెలుసు. నాకు పిచ్చి భ్రమానికి అమ్మ చెప్పిన మాట వింటావా? శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జనవరి 21వ తేదీ నుంచి జనవరి 31వ తేదీ వరకు
మేషాది ద్వాదశ రాశులకి రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, ఈ 11 రోజులు కూడా విశేషంగా యోగించాలంటే హాహా, నువ్వు నాతో ఉండగా నాకు కోపం వస్తుందా చెప్పు? ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే నాకు అసలు కోపమే రాదు. సరే సరే, ఇవాళ కోరికలకి టైం అయింది. బ్యాగ్ నా బ్యాగే కాదు. ఇది నా బ్యాగ్ కాదురా. నా బ్యాగ్ ఏది? బ్యాగా ఇందాక నీకు ఇచ్చింది ఇది కాదురా. ఇదే కదా బ్లూ అండ్ బ్లాక్ బ్యాగ్. నా బ్యాగ్ నాకు ఎంతో ఇంపార్టెంట్ బుక్ ఉంటాయి, అది ఇక్కడ లేదు. నా బ్యాగ్ వెనకాల ఒక క్రాస్ మార్క్ ఉండదు, అది ఇక్కడ లేదు. ఎవరో బ్యాగ్ తెచ్చావు నువ్వు. అలాగా ఎక్కడ మారుంటుంది? కింద క్యాన్ దగ్గర పెట్టాను. బ్యాగ్ మారిపోయిందా? కింద పెట్టడం ఏంటా? కంగారు పడకురా. కిందగా బ్యాగ్ మారిపోయి ఉంటుంది, పోయి తీసుకొస్తాగా. నువ్వేం చేస్తావు నాకు తెలియదు. అర్జెంటుగా నా బ్యాగ్ నా చేతిలో ఉంటుంది. బ్యాగ్లో ఏ ఒక్క వస్తువు పోయినా నేను ఏం చేస్తాను నాకే తెలియదు. నువ్వు కంగారు పడకురా, నేను తీసుకొస్తా కదా. ఆగు, నీ చేతి మీద వాచ్ ఎక్కడేరా? నాటక ఆడుకున్నా చెప్పురా. చెప్తా నా రాశి ప్రకారం ప్రతి థర్స్డే నేను మొక్కలు నాటితే మంచిదని నా జ్యోతిష్యుడు చెప్పాడు. ప్రతి థర్స్డే లాగే ఈ థర్స్డే కూడా ఆక్సిజన్ పార్క్లో విత్తనం నాటుదామని వెళ్ళా. గొయ్యి తీస్తుండగా అక్కడ నాకు ఈ వాచ్ కనబడింది. నా జ్యోతిష్యుడికి ఈ విషయం చెప్తే, దొరికింది వదులుకోకు, నీ టైం ఇంకా పరిగెడుతుంది, ఆ వాచ్ పెట్టుకుంటే అని అన్నాడు. అందుకే ఇది నా దగ్గర ఉంచుకున్నా. కదరా, ఏమైందిరా? అది నీకు చెప్పిన అర్థం కాదు. ఫస్ట్ వెళ్ళి ఆ బ్యాగ్ ఎక్కడ ఉందో చూడుకో. చూస్తాలే, ఆగరా, కింద ఏమన్నా ఉంటది. అందరి రోజు ముచ్చిపోతావేంటి? మొత్తం ప్రవహించేస్తున్నాం. కావట్లేదు. ఏంటి, నిన్న నేను తీసుకున్న లాటరీ గెలిచానా? Dear Arjun, congratulations, you have won 10 lakh lucky draw. ఏంటి నిజమా? అంటే ఈ బుక్ నిజం అవుతుందా? అంటే నేను బతకాలి, ఎలాగైనా బతకాలి. నేను బ్రతకాలనుకుంటున్నాను. కాలచక్ర గ్రంథంలో నేను రాసిన ఆఖరి కోరిక, ఈ గ్రంథం ఎప్పటికీ నాతో ఉండిపోవాలంటే ఏం చేయాలని. అప్పుడు గ్రంథం ఇచ్చిన సమాధానం, నీకు బాగా ఇష్టమైన వస్తువుని ఎవరికంటే కనపడకుండా ఒక గోతులో దాయమని. అది ఎవరి చేత చెక్కినంత వరకు ఈ గ్రంథం మీ దగ్గరే ఉంటుందని చెప్పింది. ఇప్పుడు నా వాచ్ వీడి దగ్గర ఉంది కాబట్టే గ్రంథం నన్ను విడిచి ఎక్కడో ఉంది. గ్రంథాన్ని ఎలాగైనా కనిపెట్టాలి, దాని శక్తి మామూలుది కాదు. అంటే ఈ బుక్ నిజం అన్నమాట.
ఇక నాకు ఏ కష్టాలు ఉండవు. విజయ్ కింద బ్యాగ్ లేదురా, ఖచ్చితంగా ఎవరితోనో మారిపోయి ఉంటుంది. ఇలాంటి బ్యాగులు చాలా మంది దగ్గర ఉన్నాయి మన పీజీలో. సరే కదా సీసీ కెమెరాలో ఎలా దొరుకుద్ది, ఎవరు తీసుకున్నారో అనుకున్నాను, కానీ ఆ సీసీ కెమెరా చెడిపోయి 1 నెల రోజులు అవుతుందంట. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. హలో, ఒరే అన్నయ్య, అమ్మకు ఒక కార్ యాక్సిడెంట్ అయిందిరా. దెబ్బ గొంతుకు తగిలింది. యాక్సిడెంట్ చేసిన వాళ్ళే హాస్పిటల్లో జాయిన్ చేయించారు. ఆపరేషన్ చేస్తున్నప్పుడు అమ్మకున్న గొంతు ఇన్ఫెక్షన్ తీసేశారు. ఇప్పుడు మళ్ళీ మనం అమ్మ గొంతు వినొచ్చురా. ఎంత మంచి మాట చెప్పారా. ఏమైందిరా అలా మాట్లాడుతున్నావు? ఏమీ లేదు, నిన్న లక్కీ డ్రాలో 10 lakhs వచ్చాయి, అందుకే కొంచెం సంతోషంతో అలా మాట్లాడుతున్నాను. సూపర్ రా అన్నయ్య, కంగ్రాచులేషన్స్. సరే సరే, డాక్టర్ పిలుస్తున్నారు, నేను మళ్ళీ చేస్తా. సరేరా. ఇవన్నీ నీ వల్లే జరిగాయి. అర్థం కావట్లేదు. నువ్వేం చేస్తావు నాకు తెలియదు. నాకు ఎలాగైనా ఆ బ్యాగ్ కావాలి. ఏముందిరా బ్యాగ్లో? అవును, నాకు 3 కోరికలు అయిన తర్వాత ఈ బుక్ కూడా ఒక కోరిక అడుగుతున్నాను కదా. నీ ల్యాప్టాప్ లేదా ఇంపార్టెంట్ ఫైల్స్ ఉన్నాయండి? 3 కోరికలు తీర్చుకున్నావు కదా, ఇప్పుడు నీ శరీరం నుంచి 3 రక్తపు చుక్కల గ్రంథంలో వెయ్యు. నా రక్త సంబంధిత గ్రంథం ఉంటుంది. 3 చుక్కలు మొత్తమా? ఇక నుండి అర్జున్ కోరిన ప్రతి కోరిక విజయ్ జీవితంలో ఒక నష్టంగా మారుతుంది. అసలు ఆట ఇప్పుడే ప్రారంభం. అన్నయ్య అన్నయ్య, ఇప్పుడే ఒక కార్ యాక్సిడెంట్ అయిందని అమ్మకి